యో హాయ్ మామ బ్రోస్, వెల్కమ్ బ్యాక్. అయితే మనం బండి పార్క్ చేసేసాము. ఇప్పుడు అన్నదానం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. లోపలికి వెళ్ళి ఫుడ్ తిందాం. రష్ అయితే భయంకరంగా ఉంది, ఓ రేంజ్లో. మనం కూడా జనాల్లో కలిసిపోయాం, జనజీవన శ్రవంతిలో కలిసిపోయాం. మావాడైతే ఫైనల్లీ చాలా పెద్ద క్యూల్లో నుంచి దాటుకుంటూ ఇప్పుడైతే హాల్లోకి వచ్చాం అనమాట. సో ఇక్కడ కూడా జనాలు హడావిడిగా పరిగెడుతూ ఉన్నారు. మనం కూడా హడావిడిగానే వెళ్తూ ఉన్నాం వాళ్ళతో పాటు. గోవిందా గోవిందా. అయితే ఒక ప్లేట్ ఇచ్చారన్నమాట. బఫే స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఆ కూర్చోటి తిండి అంత టైం లేదనుకుంటా, అందుకని ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతారని ఇట్లా బఫే సిస్టమ్ అరేంజ్ చేశారు. కొబ్బరి పచ్చడి, వడ అండ్ బెండకాయ పచ్చడి, పొంగల్ అండ్ సాంబార్ ఇచ్చారు. మామూలుగా అయితే ఒక గంట వేస్తారనమాట. మావాడు మాత్రం అక్క అని చెప్పి 3 గంటలు వేయించుకున్నాడు. మోసం డూయింగ్ గైస్. మొత్తం పొంగల్ మొత్తం చేస్తారు అండ్ పొంగల్ మాత్రం అద్దరిపోయింది. వడ ఎప్పుడో ఒకసారి పెడతారు. వడ టేస్ట్ అయితే అద్దరిపోయింది, అవసరం. ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు విస్తరాకులు వేసేవాళ్ళు కాబట్టి సపరేట్ పోర్షన్స్గా ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే చిన్న ప్లేట్లు అయ్యేటప్పటికి అన్నీ మిక్స్ అయిపోయాయి గందరగోళంగా. నెక్స్ట్ ఐటమ్ రసం. మనం మజ్జిగ తాగడానికి వెళ్తున్నాం అనమాట. మజ్జిగ అన్నం తినడానికి. రసము ఈ 2 ఖాళీ అయిపోయాయి. గైస్ యాక్చువల్లీ ఈ కొబ్బరి పచ్చడి ఉంది కదా, దీన్ని కొంచెం లైట్గా ఇట్లా మజ్జిగలో పెట్టుకొని తింటే ఉంటుంది. ఆహా గైస్, ఫైనల్లీ మన భోజనం అయిపోయింది. ప్లేట్ ఖాళీ. బట్ నాకు ఈ దొండకాయ పచ్చడి ఎందుకో నచ్చలేదు. ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉంది, కానీ నాకెందుకో ఈ బఫే సిస్టమే కొంచెం అన్ఈజీగా అనిపించింది. బట్ రిమైనింగ్ బాస్ సూపర్. సో గైస్, సో అదనమాట మన బ్లాగ్ ఈ రోజుకి. సో నేనైతే ఇది ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫర్ నౌ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. టాటా.